ప్రెస్ మీట్ జరుగుతున్నట్టు మాకు 4:30కి ఇన్ఫార్మ్ చేశారు. ఎంతసేపు అయింది సార్? అసలు మీరు 3కి ఏమో వచ్చినట్టున్నారు నాకు తెలిసి. 4:30కి మా అఫీషియల్ గ్రూప్ లో 4:30కి మాకు ఇన్ఫార్మ్ చేశారు ప్రెస్ మీట్ ఉందని చెప్పి. ఇప్పుడు ప్రెస్ మీట్ అనేది ఒక యూనియన్ లో ఇష్యూస్ వల్ల పెడుతున్నారంటే ఇట్స్ నార్మల్ థింగ్ కాదు, బిగ్ థింగ్. ఇంతమంది ప్రెస్ మీట్ వస్తున్నారంటే సో సబ్జెక్ట్ ఇన్ఫార్మ్ చెయ్యాలా వద్దా? మీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. 4:30కి మాకు గ్రూప్ లో పెట్టారు. మా హౌసెస్ నియర్ బై ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా వచ్చాం. మిగతా సభ్యులు అంటే వాళ్ళ డెసిషన్స్ వద్దా? ఇది వాళ్ళు ఓన్ గా పెట్టుకుంటున్నారు ప్రెస్ మీట్ అనేది. వాళ్ళ మీరు కూడా ఈసీ మెంబరేనా? మేము ఈసీ మెంబర్ అండి, మేము ఇద్దరు ఈసీ మెంబర్లే. మేము రాజీనామా చేసామనే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అని ఇందాక ప్రెసిడెంట్ గారు అన్నారు. మేము రాజీనామా చేసింది ఎందుకండి? ప్రెసిడెంట్ సుమలత గారు, ట్రెజరర్ శ్రీనివాస్ గారు, కుమార్ గారు, సెక్రటరీ శ్రీను గారు, వీళ్ళు ముగ్గురు మధ్యన మిస్కమ్యూనికేషన్స్. అంటే సుమలత మాస్టర్ ఒక జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ నేను అని చెప్పి ఆమె కొంచెం ఈగో ప్రౌడ్నెస్ వల్ల వీళ్ళ ముగ్గురికి కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. సో ఇలా వీళ్ళు ఉంటే మా యూనియన్ మెంబర్స్ పాడవుతుందని చెప్పి మేమేం చేసాం, మాకు 24 క్రాఫ్ట్ పెద్ద ఫెడరేషన్ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం. అది చేసి మేము అది చేసిన తప్ప మా మంచి కోసమే మేము చేసిన పని అది. మేము రాజీనామా పెట్టాలని ఇంటెన్షన్ లేదు మాకు. అండ్ రాజీనామా ఫెడరేషన్ వాళ్ళు ఆమోదించలేదండి. ఇప్పుడు చూసిన వాళ్ళు ఫేక్ ఎలిగేషన్. రాజీనామా మేము చేసినట్టు ఫెడరేషన్ వాళ్ళు మమ్మల్ని ఆమోదించలేదు. వాళ్ళు ఆమోదించలేదు కానీ మీరు రాజీనామా చేసిన మాత్రం చేసిన వాస్తవమే. ఇప్పుడు అవకతవకలు జరిగాయా జరగలేదా? అవకతవకలు జరిగాయి. ఓకే, ఎవరు చేశారు? ఎవరు చేశారంటే సెక్రటరీ, క్యాషియర్ చేశారని చెప్పి ఈమె ఎలిగేషన్ కలిసి పనిచేయండి అనేసి అడకంటే వేయించి మాట్లాడిపించారు ఫెడరేషన్ లో. మేడం గారు ఏం పెట్టలేదు మాట్లాడండి. మేము కూడా ఇంటర్వ్యూ ఇస్తాము, మాది కూడా తీసుకోండి ప్లీజ్. 100 మంది 200 మంది డాన్సర్స్ పెట్టుకుంటే 100 మంది అప్పుడు అసలు ఏ షూటింగ్ జరగట్లేదు. కాలేదు నాకు తెలుసా డాన్సర్స్ అది కావాలంటే అంతే అడగండి. నేను అది క్వశ్చన్ చేస్తే వాళ్ళు తప్పు. ఎంతవరకు కరెక్ట్ సార్? బాంబే వాళ్ళు ఎందుకు సార్ ఇక్కడ ఆడాలి? బాంబే వాళ్ళ స్టేట్లు బాంబే వాళ్ళు డాన్సర్స్ ఎందుకు సార్ వాడాలి? మేము 600 మంది కాదమ్మా మీరు అవ్వట్లేదు వాళ్ళకి. నేనేం చెప్పాను కలిసి పని చేసుకోండి. కాదంటే ఫెడరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అడగండి ఒక మాట. లెటర్ పెట్టడానికి కారణం మేమంతా కలిసి వర్క్ చేయాలని, అంతేకాని మేము స్పిట్ అవ్వాలని కాదు. మా ఇంటెన్షన్ అది కాదు. రాజీనామా ఎందుకు చేశారు? ఏకపక్ష నిర్ణయాలు ఆమె వాళ్ళు చేసేదానికి మేము సపోర్ట్ చేసాం. ఇప్పుడు సెక్రటరీ వీళ్ళు చేసిన వాళ్ళకి మేము ఎవరికి మేము సపోర్ట్ చేయట్లేదు. మేము చేయట్లేదు, మాకు అవసరం లేదు. మమ్మల్ని ఎందుకు తీయడం? కంపల్సరీ మేము కమిటీ మెంబర్స్ మేము మాట్లాడతాం. మాకు హక్కు ఉంది. రాజీనామా చేసాం కాదు సార్, ఫెడరేషన్ చెయ్యలేదు కూడా అయిపోయింది. ప్లీజ్ అవన్నీ నమ్మకండి. డబ్బు ఉంది కదా అనేసి పెట్టి చేయడం కాదు ఇక్కడ రాజకీయం అంటే. 600 మంది జీతాలు ఇక్కడ ఏమనుకుంటున్నారు? మాట్లాడండి. ఇప్పుడు ఈ నెల పరువు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి వీళ్ళు